దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్ చెప్పండి కొద్దిగా. హల్లెలూయా. ఈ రాత్రి నా ప్రభు ప్రతి బిడ్డతో మాట్లాడునుగాక, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. మరి ఈ స్థలంలోకి రావటానికి ముఖ్య కారకులు బ్రదర్ అకుల గారు, సిస్టర్ ప్రిస్కిల్ల గారు. మరి ఈ పాలడుగు ప్రాంతంలో కుటుంబ ఆశీర్వాద కూడికను ఏర్పాటు చేయడానికి వారు ముందుకు వచ్చారు. అదేవిధంగా మేమే కాదు, మా గ్రామపు కుటుంబాలు కూడా దీవించబడాలి అనే ఆశతో మరి ఇలాగూ ఏర్పాటు చేశారు. మరి అట్టి కృప దేవుడు వారికి ఇచ్చినందుకు నిశ్చయముగా వారు ఆశపడినట్టు రీతిగానే ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి వారు మా మధ్యకు వచ్చినప్పుడు, అయ్యా మీరు ఖచ్చితంగా మా ప్రాంతానికి రావాలి, నెలకు ఒక్కసారైనా ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక మా ప్రాంతంలో జరగాలి, అది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు మేము భరిస్తాము, దైవజనులుగా మీరు రావాలి అని వారు నాకు తెలియపరిచినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ప్రభు కొరకు మరి ఇలాంటి కుటుంబాలు ఉండటం ఎంతైనా దీవెనకరం. ఈ ప్రాంతం నాకు తెలియకపోయినా కూడా వారి ద్వారా ఈ ప్రాంతానికి రావటానికి, మిమ్మల్ని చూడటానికి, మీతో దేవుని వాక్యం పంచుకోవటానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ పూట బైబిల్ గ్రంథంలో నుంచి ఒక అద్భుతమైన వాక్య భాగంలోకి వెళ్దాం. దయచేసి మీరందరూ కూడా మరి పరిశుద్ధ గ్రంథంను తెరవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తెరవలసిందిగా ప్రభు పేట తెలియజేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి శ్రద్ధగా చదువుదాం. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధులలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. సమాధులలో వాసడి చేసిడి వాడు, సంఖ్యలతోనైనను ఎవ్వడు వాడిని, చెప్పండమ్మా ఎవ్వడు వాడిని బంధింప లేకపోయెను. చదువమ్మా. ఎవడును కూడా వానిని సాధుపరచలేకపోయాడు. చాలండి. ఈ పూట దేవుని వాక్యమును శ్రద్ధగా వినవలసిందిగా ప్రభుపేట మీకు తెలియచేస్తున్నాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా,
చదవబడిన వాక్య భాగంలో నుండి మనం గమనిస్తే గెరాసీలు అనబడుతున్న ఒక ప్రాంతానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు రావటం జరిగింది. ఆయన ఎవరు అంటే ప్రేమ కలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభువు బంధింపబడిన వారికి విడుదలను గురించే దేవుడు. వ్యాధుల మధ్య, పోరాటాల మధ్య, నష్టాల మధ్య సనిగిపోతూ బ్రతకలేక బ్రతుకుతున్న వారికి నా ప్రభు ఒక్కడే పరిహారి. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. నాకు ఒక అలవాటు ఉంది, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడాలి, నేను మిమ్మల్ని చూసినప్పుడు మీరు నన్ను చూడాలి, నేను మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు గెరాసీయుల యొక్క ప్రాంతానికి రావటానికి గల కారణం ఏంటి అంటే, అక్కడ ఒక వ్యక్తి భయంకరమైన దురాత్మల చేత పట్టి పీడించబడుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు అనేక ప్రాంతాలకు తీసుకెళ్ళి బాగు చేయాలని చూశారు, కానీ ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మ అతను ఏమాత్రం కూడా విడిచి పెట్టట్లేదు. వాళ్ళ తల్లిదండ్రులట ఒక ప్రాంతాన్ని కాదంటండి, అనేక ప్రాంతాలు తిరుగుతూ, అనేక స్థలాలు తిరుగుతూ నా కుమారుడు బాగుపడతాడేమో, నా కుమారుడు స్వస్థపరచబడతాడేమో, నా కుమారుడు మంచిగా బాగై అందరిలాగా బ్రతికి మాకు మంచి పేరు తీసుకొస్తాడేమో అని చెప్పేసి తల్లిదండ్రులు ఆ కుమారుని మీద ఆశ పెట్టుకున్నారు. ఆశ పెట్టుకున్న వారికి ఏమవుతుందంటే ఆశ కాస్త కూడా నీరైపోతా ఉంది. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. కుర్చీలో కూర్చున్న వారు మాట్లాడలేదు హల్లెలూయా. దయచేసి పిల్లల వైపు చూడమాకండి, నా వైపే చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పిల్లలు తిరుగుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, ఏదేమైనప్పటికీ దేవుని మాట విందుముగాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, అలాంటి వ్యాధుల్లో ఉన్నప్పుడు, ఏ వ్యక్తి వచ్చి కూడా అతడుకున్న బంధకాలలో ఉన్నప్పుడు, చీకటి మధ్య ఉన్నప్పుడు ఏ వ్యక్తి వచ్చి కూడా పలకరించింది లేదు, వారి కుటుంబాన్ని ఆదరించింది లేదు, వారి కుటుంబాన్ని ఏం కాదులే, పర్వాలేదులే, ఇక్కడ కాకపోతే ఇంకో చోటకి వెళ్దాం అని చెప్పి తిప్పి 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 ఉన్న డబ్బునంతా కూడా వృధా చేసేసి చివరికి ఇక డబ్బులంతా పోయిన తర్వాత ఆ కుమారుని ఏం చేశారంటే వదిలిపెట్టేశారు. ఏం చేశారమ్మా? వదిలిపెట్టేశారు. ఎందుకు వదిలిపెట్టారంటే అనేక ప్రాంతాలకి వెళ్తున్నారు కానీ బాగుపడట్లేదు, అనేక స్థలాలకి వెళ్తున్నారు కానీ స్వస్థత రావట్లేదు, అనేక బాగు చేసే ప్రాంతాలకి, బాగులు చేసే స్థలాలకి, పెద్ద పెద్ద వారి కాడికి వెళ్తున్నారు కానీ తన కుమారుడికి మాత్రం బాగు కావట్లేదని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేశారంటే వీడి వల్ల మనకి ఉపయోగం లేదు, మన కుటుంబంలో ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి ఆ కుమారుణ్ణి, ఆ యవనస్తుని కుటుంబంలో ఉంచుకోకుండా ఆ వ్యక్తినట వదిలేశారట. ఎందుకు వదిలేశారో తెలుసా? ఎందుకు ఆ వ్యక్తిని పట్టించుకోవడం తెలుసా? ఎందుకంటే కేకలు వేస్తూ ఉన్నాడు, ఇంట్లో ఎవరిని కూడా ప్రశాంతంగా ఉండనియట్లేదు, ఎవరితో కూడా సరిగ్గా మాట్లాడలేదు, తనలో తాను మాట్లాడుకుంటున్నాడు, తనలో తానే గాయపరుచుకుంటున్నాడు. ఇలాంటి వ్యక్తి ఇంట్లో ఉంటే ఇంటికి క్షేమం కాదని చెప్పేసి తమ తల్లిదండ్రులు కూడా ఆ యవనస్తుని విడిచిపెట్టేశారు. తమ తల్లిదండ్రులు కూడా ఆ వ్యక్తి బతికినా చచ్చినా మాకు సంబంధం లేదని పట్టనట్టుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో కన్న తల్లే, కన్న తండ్రే ప్రేమించలేని స్థితిలో భయంకరమైన పోరాటాల చేత, భయంకరమైన బలహీనత చేత, భయంకరమైన ఆత్మలు పట్టి పీడించబడుతున్న వ్యక్తికి తమ తల్లిదండ్రులు కూడా చెయ్యి విడిచిపెట్టారు. హల్లెలూయా. నేను అంటాను కదా, ఈ లోక సంబంధమైన తల్లిదండ్రుల ప్రేమ నేను కొంతవరకే సహించగలిగిద్ది, కొంతవరకు మాత్రమే భరించగలిగిద్ది. నువ్వు మారకపోతే, నువ్వు ఒకవేళ సరైన మార్గంలో నడవకపోతే
వాళ్ళు కూడా ఏం చేస్తారు? విడిచిపెడతారు. వారు కూడా ఏం చేస్తాడు? వీడున్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పేసి ఏం చేస్తారు? విడిచిపెడతారు. కానీ తల్లి తండ్రుల ప్రేమ విడిచిపెట్టినా, 9 నెలలు మోసిన కన్న తల్లే చెయ్యి విడిచిపెట్టినా, అలాంటి బలహీనతల్లో ఏ తల్లి, ఏ కుటుంబ సభ్యుడు, ఏ రక్త సంబంధి వచ్చి పలకరించకపోయినా, మాట్లాడకపోయినా, ఆ గెరాసీల యొక్క మార్గములో, ఆ గెరాసీల యొక్క ప్రాంతంలో తల్లి చేత విడవబడిన ఒక యవనస్తుని కోసం, తండ్రి చేత విడవబడిన ఒక అపవిత్రాత్మ పట్టిన ఆ యవనస్తుడి కోసం, సమాధులలో నివాసం చేస్తున్న ఆ వ్యక్తి కోసం ఆ గెరాసీల ప్రాంతంలోకి నా ప్రభు అడుగు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొట్టి కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. వారు బంధకాల మధ్య ఉన్నారని, భయంకరమైన ఆత్మ చేత పట్టి పీడించబడుతూ శోధనకు గురయ్యాడని గెరాసీల మార్గములోకి, గెరాసీల ప్రాంతంలోకి అత్యున్నతమైన దేవుడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు అడుగు పెట్టి ఉన్నాడే. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ వాక్యం వింటున్నా చెల్లెమ్మ, అక్క, ఎక్కడి నుండి మాటలు వింటున్నావో, ఒకవేళ ఇంట్లో కూర్చొని మాటలు వింటున్నావేమో, దూరాన ఉండి ఒకవేళ మాటలు వింటున్నావేమో, ఈ స్థలంకి వచ్చి మాటలు వింటున్నావేమో, ఒకవేళ నీ తండ్రి నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, నీ తల్లి నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు, నీ బంధువులు నీ పైన ఒక చెడ్డ అభిప్రాయంతో నీ దగ్గరికి రాలేక, నీకున్న రోగమును బట్టి, నీ భర్తను బట్టి, లేదా నీ తల్లిదండ్రులు బట్టి, నీ పిల్లలను బట్టి ఈ ఊరస్తులు ఎవరు కూడా నీతో మాట్లాడట్లేదేమో, ఎవరు కూడా నీ కాడికి వచ్చి బాగున్నావా అమ్మా, బాగున్నావా అయ్యా అని పలకరించేవారు లేరేమో. కానీ నీకు శుభవార్త, గెరాసీల మార్గములో, గెరాసీల యొక్క పట్టణములో, ఆ గ్రామంలో అడుగు పెట్టిన దేవుడు ఈ రాత్రి ఈ పాలడుగులో అడుగు పెట్టి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. పట్టణి గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. బంధింపబడిన వారి కోసం నా ప్రభు వచ్చాడు. కట్ల చేత వ్యాధనకు గురవుతున్న వారి కోసం నా ప్రభువు వచ్చాడు. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు ఎప్పుడైతే గెరాసీల యొక్క ప్రాంతానికి వచ్చాడో, అతనిలో ఉన్న దురాత్మ శక్తి అది గమనించి, ఆయనలో ఉన్న ప్రభావాన్ని గమనించి, సమాధులలో నుండి, ఎక్కడి నుండి వచ్చాడమ్మా చెప్పండి కదా, ఎక్కడి నుండి వచ్చాడు? సమాధులో నివసిస్తున్నాడు. అంటాను, యవనస్తులు ఎక్కడ ఉండాలి? తల్లి కాడ ఉండాలి, లేదా తండ్రి కాడ ఉండాలి, ఇంట్లో ఉండాలి. ఎక్కడ ఉండాలమ్మా? ఇంట్లో ఉండాలి. కానీ ఎక్కడున్నాడు మనడు? చెప్పరా? సమాధుల్లో ఉన్నాడు. సమాధుల మధ్య నివసిస్తున్నాడు. మీకు ఒకటి చెప్పను మాట, మీ పిల్లలు మీ కాడ ఉండకుండా ఎక్కడెక్కడో ఉంటున్నారంటే గల కారణం ఏంటి? వాడికి ఏదో పట్టిందని అర్థం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో కాకుండా, దైవజనుడితో కాకుండా, ప్రార్థనలో కాకుండా ఎక్కడ తిరుగుతున్నానంటే అర్థం ఏంది? వాడికి కూడా వాడు గట్టిదే పట్టిందని అర్థం. హల్లెలూయా. అప్పుడు ఏం చేయాలా? ఆయన వదిలిపెట్ట మాకు స్తోత్రం. మందిరానికి తీసుకొని రావాలి. ఎక్కడ తీసుకురావాలమ్మా? యేసే కాడికి తీసుకొని రావాలి. ఒకసారి ఒక ప్రాంతానికి వెళ్ళాను ప్రార్థన చేయటానికి. ఒక ప్రాంతానికి వెళ్తే అక్కడ ఒక యవనస్తురాల్ని ఆ గొలుసులతో కట్టారు. ఒక గుంజ ఉంటే ఆ గుంజ గట్టేశారు. ఏమైందమ్మా ఏమిటి అంటే, పిచ్చి పిచ్చికి చేస్తుంది అయ్యా. ఏం చేస్తుందట? పిచ్చి పిచ్చికి చేస్తుంది. ఇటు పిలితే అడ్డుపోయిద్ది, అటు రామంటే అడ్డుపోయిద్ది. స్తోత్రం కలిగిన గాక. అమ్మా కుదురుగా కూర్చోదల్లా అంటే అసలే కూర్చోదండి. స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన పోదాం రా అంటే నువ్వు ఏమంటుందట? నువ్వు బో నేగా వస్తా అంటుందంట, అసలే రాదట. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఈ రాత్రి మారుదురుగాక. హల్లెలూయా. పో అని చెప్పిద్దంట కానీ రాదట అని చెప్పేసి రోజు రోజుకి ఏమవుతుంది? ఎక్కువ చేస్తుంది. ఇక స్కూల్కి కూడా పోట్లా. ఇక నేను బోనని అంటుందట. తల్లిదండ్రులకు ఎదురు మాట్లాడుతుందట. చిన్నపిల్లల్లో ఉన్నప్పుడు ఎంత చక్కగా మాట వింటారు పిల్లలు. పెద్ద అవుతున్నప్పుడు ఏమవుతా ఉంటుంది?
మాట అంటారా? స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఏమనిపించింది మనకి? దవడ మీద ఒకటైతే సెట్ అయిపోతారు వీళ్ళు. హల్లెలూయా. చిన్నప్పుడు కొట్టాల్సిన అవసరం లే, కొద్దిగా పెరుగుతుంటేనే ఏం ఉపయోగించాల్సి వస్తుంది? చెయ్యి ఉపయోగించాల్సి వస్తుంది. హల్లెలూయా. ఇక ఆమెను తీసుకొచ్చి గొంతకేసి కట్టారు, నన్ను తీసుకొని పోయారు. అయ్యారండి, ఏమో బట్టిన దయ్యం మామూలు దయ్యం కాదు. మా మాట ఉందో ఇట్రా అంటే అడిపోయిద్ది, ఇటు తినమంటే అడి తినిద్ది. మీ అందరూ ఇక్కడ కూర్చొని తింటే ఏమో ఒకటే పళ్ళం పట్టుకుని ఎడిపోతే చెప్పరే, అదులు పోయి తినిద్ది, ఆ గదిలో పోయి తినిద్ది. పట్టింది పెద్ద దయ్యం, ప్రార్థన చేయండి అయ్యా అంది. నేను చెప్పిన కదా, సర్లే ప్రార్థన, గొలుసులు తీయండి అమ్మా ఫస్ట్ చెప్పిన, తాళ్ళు తీసేయండి అమ్మా అని చెప్పిన. అమ్మో తీస్తే ఉండదు ఇక్కడ, అడిగిపోయిద్ది, ఉరికిద్ది పైకి, బసరుకు పోయిద్ది. తీయండి అమ్మా ఏం కాదని చెప్పేసి అవన్నీ తీపిచ్చాను. తీపిచ్చిన తర్వాత ప్రార్థన చేద్దామని ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటానంటే ఆమెలో ఉన్న దురాత్మ బయటకు వచ్చేసి మాట్లాడుతూ ఉంది కదా, నువ్వు ఎందుకు వచ్చినావురా? ఎందుకు రాకూడదు నేనన్నా. హల్లెలూయా. ఎందుకు రావద్దు? నా ప్రభువే అనేక ప్రాంతాలకు పోయి ప్రతి కుటుంబాన్ని సరి చేశాడు, బాగు చేశాడు, ఆశీర్వదించాడు. ఆయన సేవ చేస్తున్న వాళ్ళం ప్రతి ఇంటికి వెళ్తాము, ప్రతి గ్రామానికి వెళ్తాం, ప్రతి పట్టణానికి వెళ్తాం. ఎందుకంటే ఆయన మాకు ఇచ్చిన ఆజ్ఞ, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి. హల్లెలూయా. ఊగుతా ఉంది. ఇటు చూస్తే తల్లిదండ్రులు లేరు. ఎవరు లేరు? తల్లిదండ్రులు లేరు. ఇటు చూస్తే ఏమో వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ లేదు. ఆ గదిలో ఆమె నేనే ఉన్నాం. ఇక ప్రార్థన చేస్తున్నాం. ఇక ప్రార్థన చేస్తూ ఉంటే ఆమె తట్టుకోలేక ఆమె చెప్తుంది కదా, ఇక నేను ఉండను. హల్లెలూయా. ఎందుకు ఉండవు అన్నా? ఏమన్నా? ఎందుకు ఉండవు అన్నా? ఆమె అంటుంది కదా, ఈ స్థలములోకి మమ్మలను వెళ్ళగొట్టగలిగిన, మాపై అధికారిగా ఉండగలిగిన దేవుడు ఈ స్థలంలో అడుగు పెట్టాడు. ఆమెన్. హల్లెలూయా. ఏందండి చిట్టపట కూడా కొట్ట చేస్తే రక్తం ఇచ్చేయం. హల్లెలూయా. ఏదో వర్షం చట్టపట్ట కూడా పోయింది, అట్లా కొట్టి ఆగుతున్నారు. మీకు కొట్టాలనిపిస్తున్నప్పుడు కొట్టండి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, అలాగూ ఆమెను వెలవెల్లాడించి ఆమెలో ఉన్న ఆ దురాత్మ కట్లు, ఆ చీకటి వెళ్ళిపోయిన తర్వాత ఆమె లేచి ఏమంటుంది తెలుసా? ఏమైందయ్యా నాకు, ఏమైంది నాకు అంటుంది. ఏం కాలేదమ్మా, నీకు విడుదల కలిగింది. ఆమెన్. హల్లెలూయా. అప్పుడు వాళ్ళమ్మని చూసి, అమ్మా నువ్వు ఎక్కడున్నావు నానా అని పిలుస్తుందట. వాళ్ళమ్మ కంటి నిండా నీళ్ళు పెట్టేసుకుంది. ఏం పెట్టుకుంది? నీళ్ళు పెట్టుకుంది. అదేంటి అమ్మని పిలిస్తే అంతకన్నా ఎమోషనల్ అవుతుంది ఏమా అంటే, వాళ్ళమ్మ అంటుంది కదా, ఏ రోజు అమ్మని పిల్లలేదయ్యా, దున్నపోతున్నారా ఆకలి అవుతుంది, టైం అవుతుంది లేదా నీకు అనేది. ఇప్పుడు ఏమని వెళ్తుంది? అమ్మా నాన్నా అని వెళ్తున్నాడు. నాన్న ఏమంటుందంట? రే వేస్ట్ వెళ్ళేటారా ఏమంటది? నాన్న పట్టుకుని. ఇవన్నీ ఏం తెలుసా? దయ్యపు క్రియలు. ఏం క్రియలు? కొంతమంది పిల్లల్ని చూస్తా ఫ్రెండ్స్తో మంచిగా మాట్లాడతారు. ఎవరితో? ఫ్రెండ్స్తో మామూలు మాట్లాడు, నరాలు తెంపుకుంటారు. అది ఇంటికి వచ్చి అమ్మతో మాట్లాడాలంటే సిరాకు, నాన్న పిలిస్తే సిరాకు. అమ్మాయి కొద్దిగా వచ్చి పని చేయరాదంటే నువ్వు చేసుకురా. అదే ఏంటంట? ఆమె పిలిచి ఏం అలసిపోవాలి, కానీ ఆమె మాత్రం రాదుగాక రాదు. హల్లెలూయా. అమ్మా రామ్మా అంటే నేను రాను పో. ఎందుకు వస్తా? అలాంటి వాళ్ళు ఎవరుంటే తీసుకురండి మందిరానికి. వాళ్ళు ఏమున్నాయి చెప్పరా? అమ్మో మా అమ్మాయిలో దయ్యం ఉందా? ఉంది, మరి నీలో ఉంది పెద్ద దయ్యం. అది అత్త ఎవరిలోకి వచ్చింది? అమ్మాయిలోకి వచ్చింది. కొంతమంది తల్లిదండ్రులు పిలుస్తారు, అస్సలు రారా. ఏం చేస్తున్నావు నాన్న? సెల్ నొక్కుతుంది మమ్మీ. ఏం చేస్తుంది? సెల్ నొక్కుతుంది. ఏం చూస్తున్నావు నాన్న? యూట్యూబ్ డాడీ. ఏంటంట? ఫ్రెండ్స్తో చాటింగ్, వాట్సాప్. అంటే ఈ పని కంటే వాళ్ళమ్మ ఆడ పిడుగుబడి చచ్చినా కూడా, ఇప్పుడే మా అమ్మ మీద పిడుగుబడింది, మామూలు సంతోషం లేదు, ఇల్లంతా సమాధానంగా ఉంది. కొంతమంది తల్లిదండ్రుల విషయంలో భారం కలిగి ఉంటారు, తల్లిదండ్రుల విషయంలో పడనట్టుగా ఉంటారు.
నేను అంటాను, ఒకవేళ మీ పిల్లలు ఇలాంటి చికాకు శాస్త్రాలు చేస్తానంటే ఏం చేయాలి తెలుసా? యేసే కాడ తీసుకొని రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆ యవనస్తుని బాగు చేయటానికి వాళ్ళ తల్లిదండ్రులు పడ్డ తిప్పలు మామూలు కాదా? అయినా కూడా ఉపయోగం లేదు. బంధువులు అటుపో ఇటుపో, అటుపో, ఈ ప్రాంతానికి పో, ఆ ప్రాంతానికి పో, ఇటుపో అటుపో చెప్పి డబ్బులన్నీ వృధా చేస్తే ఆ వ్యక్తి బాధపడుతున్నాడని చెప్పి నా ప్రభువు గెరాసీల పట్టణంలో అడుగుపెట్టాడు. ఆమేన్. ఎప్పుడైతే ఆయన అడుగుపెట్టాడో యేసులో ఉన్న ప్రభావం ఆ ఊరిని మొత్తాన్ని కూడా కదిలించేసింది. ఆమేన్. మీకు ఒక విషయం చెప్పనా? చెప్పంటారు వద్దంటారా? చెప్పండి గట్టిగా. ఏమయ్య గారు ఏం చెప్తారు అయ్య గారు అంటే, మా అనురాధ అక్క కొంతమందికి చెప్పింది. ఏమని? మా అయ్య గారు వస్తున్నారు, కుటుంబ ఆశీర్వాద కూడికి పెడతారు, అమ్మ రండి. మా వెంకటేష్ అన్న కూడా ఏం చెప్పాడో, రండి రండి రండి. నేను కూడా కొంతమందికి ఏం చేశా, అన్న పలానా చోట నీ స్టేటస్లో అక్కడ పెట్టాం, మనం చాలామంది చూశారు కానీ రాలేదు. కొంతమంది రాలేదు. ఎందుకు రాలేదు తెలుసా? వాళ్ళలో ఉన్న దయ్యాలకు తెలుసు, ఆడికి పోతే ఏళ్ళ నుంచి మేము బయటకు వస్తాం. ఆడ నుంచి చెప్పరా? ఇన్ని రోజులు ఉన్న మేము ఏమవుతాం? వీళ్ళని వదిలేసి పైకి వస్తాం. కాబట్టి వీళ్ళని పోనీయకుండా, ఆ కుటుంబ ఆశీర్వాద కూడికకు పోనీయకుండా ఆపేస్తే వీళ్ళు ఆశీర్వదించబడరు, వీళ్ళు ఇట్టే ఉంటారని చెప్పేసి దయ్యాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళని అట్టే పట్టుకొని కంట్రోల్ చేస్తున్నాయి. హల్లెలూయా. ఎంత కంట్రోల్ చేసినా కూడా, ఎంత పోదామా వద్దా, స్నానం చేద్దామా వద్దా, పిలిచిందిగా పోదామా పోవద్దా అన్నట్టుగా ఆలోచించుకుంటూ వచ్చారు కొంతమంది. ఇక్కడ మా వెంకటేశ్వరని పిలిచిందిగా, పోదాం, అయ్యగారు వచ్చాడట చూద్దాం ఒకసారి అని అలాగూ వచ్చిన వాళ్ళు కొంతమంది. సరే వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అని వచ్చిన వాళ్ళు కొంతమంది. మరి కొంతమంది దయ్యాలు బట్టి వచ్చిన వాళ్ళు కొంతమంది. హల్లెలూయా. దురాత్మలు బట్టి, భయంకరమైన క్రియలు బట్టి, సమాధానం లేని పరిస్థితుల్లో వచ్చిన వారు కొంతమంది ఉన్నారు. అయితే మీరు ఎలా వచ్చారో తెలుసా? దేవుని ఆత్మచేత మీరు ఈ స్థలానికి అడుగు పెట్టారు. ఆయన చిత్తంలో ఉన్నారు కనుకనే ఇంతమంది ఇక్కడ కూర్చోటానికి ప్రభు కృప చూపించాడు. మీకు విడుదల ఇవ్వాలని, మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ జీవితాలను బాగు చేయాలని నా ప్రభువు తన కృప ద్వారా మిమ్మలను ఈ స్థలానికి తీసుకొని వచ్చిన దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు తీసుకొచ్చారమ్మా ఇక్కడికి? చెప్పండి గట్టి. ఈ స్థలంలో ఎవరు ఉన్నారు? గట్టిగా చెప్పండి. నిన్ను బాగు చేసే దేవుడు ఎవరు? నీకు విడుదల ఇచ్చే దేవుడు ఎవరు? నిన్ను స్వస్థపరిచి ప్రతి విధమైన దురాత్మ కట్ల నుంచి విడిపించి నిన్ను మనిషిగా మార్చగలిగిన దేవుడు ఎవరు? ఒకే ఒక్కడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. అయితే విచిత్రం ఏంటంటే, ఆ యవనస్తుడట రాత్రింపవళ్ళు కూడా సమాధుల్లో ఉన్నాడట. నేను చెప్తున్నాను, సమాధుల కాడికి వెళ్ళగలుగుతాం మనం? చెప్పరే. ఆ వీధిలో సమాధులు ఉన్నాయంటేనే గుండె డబ్బేలు కొట్టుకుంటుంది. కొట్టుకుంటా. కొంతమంది రాత్రి పనుకుంటే తెల్లారితే కానీ లేస్తారా? పుస్తకం కూడా లేవరు. ఆ లేపి మనసావాలి కానీ వాళ్ళు అసలే లేవరు. ఏమైందమ్మా అంటే, భయం అయ్యారు. ఏమంట? నా దేవుడు ఏం చెప్పాడు? భయపడుకుడి, నేను మీకు తోడై. ఎవరున్నారు మనకి తోడు? ఈ గుర్తురావు. చెట్టు మీద ఆకు సిట్ అని కింద పడినా కూడా అమ్మో వచ్చింది. ఏమొచ్చింది? కొంతమంది మామూలు కాదు. వాళ్ళకేమి అసలు పెద్ద భయపెట్టాల్సిన అవసరంలా. ఇంటిపై డోర్ కొట్టొస్తే చాలు. ఏం కొట్టేస్తే చెప్పరా? కరెక్ట్గా అర్ధరాత్రి పూటపై డోర్ కొట్టి చూడండి, అసలు నిద్రపోతే కొట్టాలి. హల్లెలూయా. అసలు నిద్రపోరు డోర్ కొట్టింది ఎవరు? అది మనిషా? స్తోత్రం కలిగిన గాక. ఈ మధ్య కడప ప్రాంతంలో వాక్యం చెప్పడానికి వెళ్ళానండి. కడప ప్రాంతానికి ఒక దైవజనులు డేవిడ్ పాల్, మంచి దైవజనులను పిలిచారు, అక్కడ ఆహ్వానించారు వాక్య పరిచర్యకి. అక్కడికి వెళ్ళిన తర్వాత అది కొద్దిగా అడవి ప్రాంతం, రాయలసీమ ప్రాంతం. ఇలానే కొద్దిగా దూరంగా ఉన్న ఇల్లు, పొలాల మధ్య ఉన్నాయి. అంత బాగానే ఉంది. రాత్రి కాగానే
ఆ మీటింగ్ ముగించుకొని అక్కడ వాక్య పరిచయం చేసేసి మరలా గదిలోకి వచ్చాం మేము. అది ఓపెన్ గది, కొద్దిగా ఒకటే సింగిల్ గది ఉంది, తాళం ఏమంటే డోర్ పెట్టింది. ఆ పాస్టర్ గారు వచ్చి అంటున్నారు కదా, పాస్టర్ గారు అద్భుతంగా వాక్యం చెప్పారు, చాలామంది దీవించబడ్డారు, మీలాంటి దైవజనులు రావటం మా ప్రాంతానికి దీవెనకరం అని చెప్పేసి మాట్లాడుతూ మేము కూడా అవునా దేవునికి స్తోత్రం అయ్యా, మాదే ఉంది అంత దేవుని కృపే కదా అని చెప్తున్నా. మాట్లాడుతూ అవును తెలుసా, ఇది అడవి ప్రాంతం కాబట్టి. ఏ ప్రాంతం చెప్పరే? అడవి ప్రాంతం కాబట్టి అప్పుడప్పుడు ఎలుగుబంట్లు వస్తాయి. ఏమొస్తాయి చెప్పరే? అవునా అనుకున్నా. నాతో పాటు ఇంకొక వ్యక్తి కూడా వచ్చాడు, మా బావగారు కూడా వచ్చారు. ఇక చూడండి, అది చెప్పాడు, ఆగలే, మరల కాసేపు ఆగి ఏమన్నా తెలుసా, రాత్రి అయితే పులులు కూడా వస్తాయి అన్నాడు. నిద్ర పట్టిద్దా? మీరు చెప్పండి, నిద్ర పట్టిద్దా? మాకు పట్టట్లే అని చెప్తున్నంటే సర్లే అనుకున్నా. మరలా కాసేపు ఆగి, అయ్యగారు మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, చెప్పయ్యా, ఎలుగుబంట్లు వచ్చి డోర్ కొడతాయి. ఏం కొడతాయి? పుసుక్కున నేనని మీరు తీశారో, ఏందంట, పుసుక్కుని నేనని తీశారో, మీరు ఇంకా మీ ఇంటికి పోరు. వచ్చే ఈ చిన్నగా ఏమమ్మా పెద్ద పెద్ద ఎలుగుబంట్లయి, ఒక దెబ్బ కొడితే అట్టే పండుకోవడం తప్ప లేవటం లేదు. స్తోత్రంగా గాక. ఒకవేళ సింహాలు వచ్చినా కూడా డోర్ కాడ గీరుతూ ఉంటాయట, డోర్ కాడ ఇటు తంతా ఉంటాయట. అప్పుడు డోర్ ఏమైంది, ఊగుతూ ఉంటుంది. ఏంది సౌండ్ వస్తుందా అని మీరు సడన్గా డోరు తీయొద్దు అని చెప్పాడు. హల్లెలూయా. సర్లే బాబు అని చెప్పి మమ్మల్ని భయపెట్టేస్తున్నాం. మాకు అందరికంటే గొప్ప దేవుడు ఉన్న మా దేవుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన యూదా గోత్రపు సింహమే ఉంది మాకు, స్తోత్రం కాక అని చెప్పుకున్నాం. అక్కడ ఉన్న వ్యక్తి నాతో మాట్లాడుతున్నా, నేను ఆయనతో మాట్లాడుతున్నా. ఆ డోర్ చూస్తే డోర్కి గొల్లం లేదు, ఏం లేదు, డోర్కి గొల్లం లేదు. ఊరి బాబు డోర్కి గొల్లం లేదు, గొల్లం లేని దాంట్లో పెట్టేశాడు మమ్మల్ని అని చెప్పేసి, ఇక నాతో ఉన్న వ్యక్తి ఏం చేశాడు, ఒక తాడు ముక్క తీసుకుని దాన్ని కట్టాడు. అది ముందే ఉంది కొద్దిగా, అది పెట్టడానికి కూడా వీలు అవ్వట్లేదు, అంత గట్టిగా ఉంది. ఈ పాస్టర్ గారు వెళ్ళిపోయాడు. రాత్రి అటు ఇటుగా 11:30 అట్లయింది. మమ్మల్ని భోజనం పెట్టడానికి వచ్చాడు. వచ్చాడు వచ్చి డోర్ కొడుతుండు. నేనేమో కొద్దిగా మెలుకుతూ ఉన్నా, నా పక్కన ఉన్న ఆయనేమో నాతో పాటు ప్రయాణం చేసి అలసిపోయి పడుకున్నాడు. డోర్ కొట్టడం ఆలస్యం, ఎమ్మట ఉలికిపడి లేచాడు. ఏం చేశాడమ్మా? ఉలికిపడి లేచాడు. పాస్టర్ గారు అన్న చెప్పిండుగా, ఎవరు వచ్చింది ఇప్పుడు? ఎలుగుబంటి వచ్చింది. ఏమంటున్నాడమ్మా? ఎలుగుబంటి వచ్చింది. అవతల పాస్టర్ గారు వచ్చింది, పాస్టర్ గారు ఆయన మాట్లాడలే, కొడుతున్నాడు డోడు. అయ్యా నేను వచ్చిన చెప్పాలా, వేసుకొని పట్టా కొడుతున్నాడు. ఈయన అడిగిపోయి, నాకు తెలుసు ఖచ్చితంగా ఎలుగుబంతి వచ్చి ఉంటుంది, దానికి ఎవరు చెప్పారు మన గురించి, మనం పోం ఇంటికి, ఇంకా మనం ఇంటికి పోం, అయిపోయింది ఇంతటితో మన చాప్టర్ క్లోజ్ అంటున్నాడు నాతో. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాగూ అంటున్న పరిధిలో నేనేమో డోర్ తీద్దామని, ఆయనేమో వచ్చింది మాత్రం ఆ కర్రీ ముద్దే అనుకుంటా, అదే వచ్చి ఉంటుంది. అది మన సిల్లి సండాడిద్ది, అయ్యా వద్దయ్యా అంటున్నాడు. వారి బాబు నువ్వు ఆడ దొరికిన నా చూడండి ఆయన. నేను మొత్తానికి చిన్నగా డోర్ సందు చూస్తే ఆ పాస్టర్ గారు ఎట్లా చూస్తాడు. నేను అనుకున్నా కదా వచ్చింది ఎలుగుబంటి, డోర్ వేసేయి, దేవునికి స్తోత్రం కలిగింది కాక. తర్వాత కాసేపు ఆగిన తర్వాత, ఇగోరో నేనే వచ్చినాయ్యా అన్నాడు. అప్పుడు మా ప్రాణాలు అక్కడికొచ్చినాయి, మాలోకి వచ్చినాయి. స్తోత్రం కలిగింది కాక. అంటే ఏమైంది అప్పుడు దాకా? భయం. మనిషికి ప్రతి విషయాల్లో కూడా భయం. ఏం జరుగుతుందో, ఏమవుతుందో, ఏంటో భయం 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 భయం. నా ప్రభు అంటున్నాడు కదా, మీ భయాలన్నింటినీ దేవుడి రాత్రి తొలగించబోతున్నాడు. మీరు ఏ ఏ భయాలతో ఉన్నారో, ఆరోగ్య విషయంలో భయమా, కుటుంబ విషయంలో భయమా, పిల్లల విషయంలో భయమా, ఏ విషయాల్లో మీరు భయపడుతున్నారో ఆ భయాల నుండి నా ప్రభు మీకు విడుదలిచ్చి ఈ రాత్రి నా ప్రభు మీకు సమాధానం అనుగ్రహించబోతున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. బైబిల్లో అంట భయపడకుడి అనే మాట 365 సార్లు ఉంటుందట. ఎన్నిసార్లు ఉంటుందమ్మా?
సంవత్సరానికి ఎన్ని రోజులు అంటే దేవుడు ప్రతిరోజు మనకేం చెప్తున్నట్లు? భయపడొద్దు, భయపడొద్దు, భయపడొద్దు. కానీ నువ్వు మాత్రం భయపడతా నువ్వు అంటావు. నేను అంటాను కదా, వాక్యము మీద నిలవబడగలిగిన విశ్వాసిగా నీవు మార్చబడితే, ఆయన మాట యందు విశ్వసిస్తే, విశ్వసించిన వారిని నా ప్రభు ఎక్కడ ఎన్నడూ ఎప్పుడు కూడా సిగ్గుపరిచినట్లుగా చరిత్రలో లేనే లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, బలహీనమైన ఆ దురాత్మ ఆ యవనస్తుని అల్లాడిస్తూ ఉంది. తిండి లేదు. దురాత్మ పట్టిన ఆ వ్యక్తికి తను తాను గాయపరుచుకుంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. ఒక ఉదాహరణ చెప్తాను, మీరు చూడండి. కొంతమంది నేను గమనిస్తూ ఉంటాను, పెద్దగా ఏ వాళ్ళని అవసరం లే, వాళ్ళని చిరాకుగా మాట్లాడితే చాలు పోయి గోడకేసి గుర్తుకుంటారు. దీనికి వేసుకొని గుర్తుకుంటారు. ఉన్నారా అలాంటి వాళ్ళు? నవ్వుతున్నారంటే ఉన్నట్టే. హల్లెలూయా. వాళ్ళు ఏమన్నా అవసరం లే, ఆడ ఏది కాబట్టి దానికి పట్టేమని కొట్టేసుకుంటారు. ఆ మంచానికి గుర్తుకుంటారు, గోడకేసి గుర్తుకుంటారు. ఆడ ఏదున్నా బండున్న బండకేసి కొట్టుకుంటారు. స్తోత్రం కలుగును గాక. నాకు అనిపిస్తుంది కదా, వాళ్ళు ఏం తెలుసు, ఆ కోపంలో నేను కొడితే బండ పగిలిపోవాలనుకుంటారు, కానీ పగిలి తలకాయ. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఒక శుభవార్త. మీరు కానీ అలా బండకేసుకుని కొట్టుకున్నా, గోడకేసుకుని కొట్టినా, మీ తలలో ఉన్న నరాలన్నీ ఏదో ఒక రోజు చెప్పరా ఇక రావు. ఇక ఆ నరాలు ఇక మీరు కూడా టైపోవాలా. గెరాసీల ప్రాంతంలో పట్టిన దయ్యం పట్టిన లాగా ఆ ఇంటికి, ఈ ప్రాంతానికి, ఆ సమాధులకి తిరగాల్సి వస్తుంది. కొంతమంది ఏమనాల్సిన అవసరంలా, ఇక ఎక్కలేని కోపం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుందమ్మా? చెప్పరా గట్టిగా. అంటే ఏమున్నట్టు వాళ్ళు చెప్పరా. కొంతమందికి అసలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి వచ్చి వాళ్ళు పని చేసేటప్పుడు ఏం చేసిన నువ్వు పని అంటే చాలు వచ్చేస్తుంది. ఏమవుతుంది? ఎక్కలేని కోపం వచ్చింది. స్తోత్రం కలుగును గాక. భర్త ఏదైనా అన్నాడు అనుకోండి, ఇక ఉండదు. ఏడా నువ్వు నన్ను అంటావా? అమ్మా వచ్చి నువ్వు వస్తావా, నేను రానా? ఎవరమ్మా? భార్య. ఎవరమ్మా? భార్య. ఈ మధ్య ఫోన్లు ఎక్కువైనాయి. ఏమి ఎక్కువైనాయి? ఫోన్లు ఎక్కువయ్యి ఇంట్లో భర్త కింద పడ్డా, పిన్నే మా ఆయన ఇప్పుడే కాలు కింద పడ్డాడు పిన్నే, ఏందంట అది కూడా చెప్తున్నారు. ఇంట్లో ఏదైనా జరిగింది అనుకోండి, ఫస్ట్ జరిగిపోతుంది ఫోను అమ్మకి. అమ్మా మీ అల్లుడు చేస్తున్నాడు కానీ నువ్వు రా, సర్దుకొని రా. మీ అల్లుడా నేనా ఉండాలా? వీళ్ళందరూ ఎవరు? ఏ బ్యాచ్ ఇది? చెప్పరా. దయ్యం పెట్టిన వాళ్ళ బిహేవియర్ ఇది. కొంతమంది కొన్ని ప్రాంతంలో భర్త ఒక మాట అంటాడు, అంతే. ఏమంటాడు? ఒకే ఒక మాట. ఈ లోపు ఏమైతేమా 1000 మాట చెప్పింది, టక్క 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 చెప్పింది. మళ్ళీ నా అక్కడికి వచ్చి నేను ఏమలేదయ్యా, పాపిస్తాడు, వాడు కాళ్ళు పడి చేతులు పడి నా ముందు అంటది. ఆడెప్పుడు చేస్తాడా అంటది. నా ముందు నిన్ను తిట్టింది, పాప ఆయన భరిస్తుండ ఇంట్లో. స్తోత్రం కలుగును గాక. ఏం పట్టింది ఆమెకి? చెప్పరా. కొంతమంది పిల్లల్ని పెట్టుకొని భర్త ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, ఏరా మీ డాడీ మంచిగా ఉంటున్నా? చెప్పరా, మంచిగా ఉండా? దుర్మార్గుల్లో ఫస్ట్ ప్రైజ్ వస్తే మీ నాన్నకి వస్తుంది. అది తెలుసా? మీ నాన్న గురించి తెలుసా? అబ్బో నాన్న బాగా తెలుసా మీ నాన్న గురించి? ఎవరిలో? తల్లులు. ఏం నేర్పిస్తున్నారా పిల్లగాళ్ళకి? దుర్మార్గులు లిస్ట్ తీస్తే ఊర్లో ఫస్ట్ వచ్చేది మీ నాన్నేరా దుర్మార్గుడా. హల్లెలూయా. భర్త ఏదైనా సయ్యింపు ఉండదు, ఎమ్మళ్ళ మొహాలు మార్చేస్తారు. ఆయన వచ్చి మాట్లాడదు కానీ మాట్లాడదు. ఎవరు? ఆయన రావాలా, నేను మాట్లాడాలా? ఎవరు రావాలా? ఆయన వచ్చి మాట్లాడదు కానీ నేను మాట్లాడమాక. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, నీకు శిరస్సుగా భర్తను దేవుడు పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. భర్తతో ప్రేమగా ఉండకపోతే, సహవాసం కలిగి ఉండకపోతే నీకు విలువ లేదు తల్లి. ఎక్కడికి పోయినా కూడా విలువ ఉండదు నీకు. హల్లెలూయా. ఈ కుటుంబ ఆశీర్వాద కూడికల్లో భార్యలో ఉన్న దయ్యాలన్నీ వదిలిపోవును గాక. చెప్పండి గట్టిగా.
అదే భర్తలు అనేసరికి ఇప్పుడు కాదు, భర్తలో ఉన్న దయ్యాలని వెళ్ళిపోను కాకండి మీరు అందరూ కట్టలు తెచ్చుకొని ఓమే అనరు. ఇప్పుడు భార్యలో ఉన్న దయ్యాలు పోవాలంటే ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. నేను అంటాను కదా, కుటుంబం దీవించబడాలంటే యేసయ్య అడుగు పెట్టాలి. చెప్పండి గట్టిగా ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభు అడుగు పెట్టిన తర్వాత అతనిలో ఉన్న దయ్యాలు మాట్లాడుతూ ఉన్నాయి, నీవెవరు నాకు తెలుసు. వచ్చి ప్రభుకి సాష్టాంగపడుతున్నాయి, నువ్వెవరు మాకు తెలుసు, నువ్వు పరిశుద్ధుడైన దేవుని కుమారుడవు. హల్లెలూయా. మమ్మల్ని బాధ పెట్టొద్దు అని చెప్తా ఉన్నాయండి. దయ్యాలకు తెలుసు దేవుడు ఎవరు తెలుసమ్మా? దయ్యాలకు తెలుసు నిజమైన దేవుడు ఎవరో తెలుసు. కానీ ఈరోజు మానవుడు నిజమైన దేవుడు ఎవరో కనుగొనలేని పరిస్థితిలో ఉన్నాడు. ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నాను, నీ కుటుంబం సమాధానం లేని స్థితిలో ఉందేమో, నీ పిల్లలు క్షీణించిపోతున్నారేమో, దెబ్బ మీద దెబ్బ పడుతుందేమో, నా ప్రభు నీ కుటుంబాన్ని దీవించాలని కోరుతున్నాడు ఆయన. ఆమేన్. నీ ఇంటిలో దురాత్మ శక్తుల ద్వారా వచ్చి మీ కుటుంబాన్ని అల్లకొల్లం చేస్తున్న ఆ దురాత్మ ప్రభావాల నుంచి ఈ రాత్రి నా ప్రభు మీ ఇంట అడుగుపెట్టి వాటన్నిటి నుండి మిమ్మల్ని విడిపించునుగాక. హల్లెలూయా. దయ్యాలు ఎందుకు వస్తాయి తెలుసు? ఇంట్లోకి వాక్యం లేకపోతే వస్తాయి. మనుషుల్లోకి ఎప్పుడు దూరం తెలుసా? హృదయంలో వాక్యం లేనప్పుడు వస్తాయి. ఎంతమందికి ప్రతిరోజు వాక్యం ధ్యానిస్తున్నారు? చేయి పైకి ఎత్తండి. వాక్యం ధ్యానం చేస్తున్నారా? ఆదివారం పూట ధ్యానిస్తున్నారా? నీలో వాక్యం ఉంటే నువ్వు ఖాళీగా ఉన్న వ్యక్తివి కాదు, నువ్వు యేసుని కలిగి ఉన్న వ్యక్తివి. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు నువ్వు యేసుని కలిగిన వ్యక్తిగా ఉంటే నీలో ఎటువంటి దురాత్మ శక్తులు పనిచేయవు. నువ్వు తెక్కలు చేస్తున్నావు అర్థం ఏంది? అవి ఉన్నాయని అర్థం. హల్లెలూయా. పిచ్చిగా భర్తకు ఎదురు మాట్లాడుతున్నావు అంటే అర్థం ఏంటి? అవి ఉన్నాయని అర్థం. ఈ గెరాసీలో ప్రాంతంలో యవనస్తుడు తల్లిదండ్రులకు సమాధానంగా ఉన్నాడా? సమాజానికి సమాధానంగా ఉన్నాడా? ఎక్కడ లేడా? అక్క చెల్లెలతో లేడు, అన్నదమ్ములతో లేడు. నువ్వు కూడా లేకపోతే నీళ్ళు ఏమున్నట్టు? అదే ఉన్నట్లు. కానీ శుభవార్త, ఈ రాత్రి నా ప్రభు వాటన్నిటి నుండి నీ కట్లను తెగ నరకబోతున్నాడు, సమాధానం ఇవ్వబోతున్నాడు. నీలో ఉన్న ప్రతి చీకటిని తరిమి ఆయన నీతి సూర్యుడిగా నీలో ఉదయించబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య ఆ వ్యక్తిని చూచి పలకరించి, ఈయనలో ఉన్న దురాత్మ, నువ్వు ఈ బిడ్డను బాధ పెట్టడానికి అధికారం నీకు లేదు. అవి అంటున్నాయి కదా, మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా? లేదు. ఆయన వచ్చింది ఆ భయంకరమైన కట్ల నుంచి ఆ యవనస్తుని విడిపించటానికి. ఆయన ఎందుకు వచ్చాడమ్మా? ఆ దురాత్మ కట్ల చేత కట్టబడిన వ్యక్తికి విడుదల ఇవ్వటానికి. ఈ రాత్రి కూడికి ఎందుకు పెట్టాము తెలుసా? ప్రతి నెల మొదటి శుక్రవారం కుటుంబ ఆశీర్వాద కూడికి ఎందుకు పెడతాం తెలుసా? నా ప్రభువు మీ కట్ల నుండి, లేదా మీరు స్వయంగా పాపపు కట్లు, లేదా మీరు ఆ దేవుని మాటకు లోబడక తెచ్చుకున్న కట్లు, లేదా దురాత్మకు అవకాశం ఇచ్చి దురాత్మ యొక్క కట్లను మీకు మీరుగా తెంచుకొని బంధింపబడిన మీకు ఆ వాటినన్నిటి నుంచి ఆయన మీకు విడుదలిచ్చి సాక్షులుగా మిమ్మల్ని ఉంచాలని ప్రభు కోరుతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కనుక మీరు ఆ మాట చదువుదాం. చివరిగా 7వ వచనం చదువుతాం, 6వ వచనం నుంచి చదువుదాం. వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకుంటూ వచ్చి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా,
వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగగా వాడు నా పేరు సేనా అనగా మేము అనేకులమని చెప్పి తమ్మును ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయనను మిగుల బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేయుచుండెను. కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మును వాటి యొద్దకు పంపుమని ఆ దయ్యములు ఆయనను బతిమాలుకొనెను. చాలండి. హల్లెలూయా. అతనిలో ఉన్న దయ్యపు శక్తులు అవి ఒకటి కావట సేన అంట. సేన అంటే ఎన్నో ఉన్నవి, చాలా ఉన్నవి అని అర్థం. ఆ వ్యక్తిలో అన్ని దురాత్మలు రావటానికి గల కారణం ఏంటంటే అతనిలో దేవుని మాటకు చోటు లేదు. ఈరోజు నీ హృదయంలో యేసు మాటను కానీ నీ హృదయంలో ఉంచుకుంటే నిశ్చయముగా నీపై నీ కుటుంబంపై ఎన్ని దురాత్మ కట్లున్నా, ఎంత అపవిత్ర ఆత్మల యొక్క ప్రభావం ఉన్నా ఈ రాత్రి వాటన్ని నుంచి నా ప్రభునికి విడుదలిచ్చును గాక. ఆ దురాత్మలు చెప్తున్నాయంట, ప్రభువా మమ్మల్ని నశింప చెయ్యొద్దు. ఇదిగో అటు దూరాన కనబడుతున్నాయి పందులు, అందులోకి వెళ్ళినట్లుగా మమ్మల్ని ఆజ్ఞాపించు. బ్రతిమిలాడుతున్నాయి. ఎవరిని? యేసయ్యని బ్రతిమిలాడుతున్నాయి. ప్రభు చెప్పాడట, ఆజ్ఞాపించగానే అతనిలో ఉన్న దురాత్మ శక్తులన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఆ పందుల గుంపులోకి వెళ్ళిపోయాయి. వెళ్ళిపోవటమే ఆ పందులు ఏం చేసాయమ్మా, అక్కడ పక్కన ఒక చెరువు ఉంది, ఆ చెరువులో దూకి చనిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అది చూసిన ఆ పందులు కాసే కాపరికి బాధ కలిగిందట. ఏం కలిగింది? నేను అంటాను, గొర్రె పిల్లలను మేక పిల్లలను పెంచుకుంటే బాగుంటుంది. ఏం పెంచుతున్నామన్నాడు? పందులు పెంచుతున్నాడు. ఉపయోగం ఉందా? నేను అంటాను కదా, కొంతమంది ఇంట్లో అనకూడదు కానీ పందుల్లాగా ఉంటుంది. అటుంటారు. అబ్బా మీరు ఏదేం చెప్పండి కానీ ఆ మాట చెప్పమాకండి అయ్యారు. ఎలా ఉంటారు? ఎందుకు ఈ మాట చెప్పాను తెలుసా? పందుకున్న స్వభావం మీకు తెలుసా? దాన్ని అంత మంచిగా గడగండి, మరలా నాకేం కావాలంటది? బురద. నాకు అదే కావాలా. కొంతమందికి ఎంత వాక్యం చెప్పి చూడండి, మారు అంటే నాకేం కావాలా? మళ్ళా పాపమే కావాలి. ఇక్కడ మాత్రం అమ్మో పాపం జోలికి పోను నేను అంటే, సీరియల్ చూడను, నేను సినిమాలు చూడను, పోతే మాట్లాడను, తాగను. ఏమమ్మా ఇది మారింది మాట, ఏందమ్మా కొద్దిగా ఏంది వాసన వస్తుంది నీ కాడ అయ్యా అంటే, మా స్నేహితులు వచ్చారయ్యా. ఎవరు వచ్చారు? మా 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 ఇంటోళ్ళు, మా పెద్దన్నయ్య, చిన్నన్నయ్య, చిన్న బాబాయ్, మధ్య బాబాయ్ అందరూ వచ్చి ఏం పోసారు? ఇక వాళ్ళ సంతోషం ఏం కాదని లేక నేను చేసిన పురుగుల మందు పోతారు. తాగు చెప్పరా పురుగు మందు పోతాం, తాగుతారా? తాగరు. ఒక ఆయన అంట, ఒక పాస్టర్ గారిని వచ్చి అడిగినంట, పాస్టరా చెప్పిన ఆయన నాకు ఒక డౌట్ ఉంది అన్నాడట. ఏందా డౌట్? ఏమండి భూమి మీద చెట్లు ఎవరు తయారు చేశారు? చెప్పరా? దేవుడే. ఓకే, చెట్లు మంచియేనా? మంచియే. మీరు చెప్పారుగా ఆయనది లేనిది ఏది కూడా కలగలేదని. అవునండి కలగలేదు. ఓకే, మరి జాంకాయ చెట్టు ఎవరు చేశారో చెప్పరా? మీ నోళ్ళు రావట్లేదు, పట్టింది మళ్ళీ. ఎవరు చేశారు జాంకాయ చెట్టు? వెనకాల కూర్చున్న వాళ్ళు అసలు చెప్పకుండా చెప్పండి. ఎవరమ్మా పట్టింది? మీకు పట్టింది దేవుడా? హల్లెలూయా. జాంకాయ చెట్టు ఎవరు చేశారు? గట్టిగా చెప్పండి. మరి ఆ రేకాయ చెట్టు, మరి యాపిల్ చెట్టు, ద్రాక్ష తీగలు, మరి ఈత చెట్టు, ఏం చెట్టు? వచ్చారు మీరు లైన్లోకి. హల్లెలూయా. ఆడికొచ్చారమ్మా, లైన్లోకి వచ్చారు. ఏమంటున్నట్ట, కళ్ళు చెట్టు ఎవరు చేశారన్నట్టు. వండబట్టలేక కళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? చెట్లో నుంచి వచ్చేది. మా దేవుడు ప్రేమ గలవాడు కాబట్టి మాలాంటల కోసం ఏం తీసుకొచ్చాడు? కళ్ళు చెట్టు. హల్లెలూయా.
ఇప్పుడు తాగితే తప్పేంది? దేవుడే యొక్క రేఖ సెట్ చేసింది, దేవుడే యొక్క జాంక సెట్ చేసింది. మరి తాటి కళ్ళు కూడా సెట్ ఎవడేశారు? దేవుడే అన్నాడట పాస్టర్ గారితో. పాపం పాస్టర్ గారు బాధపడిపోయారు. వీడికి ఏం సమాధానం చెప్పాలా? వీడు మామూలు ప్రశ్న ఇలా. స్తోత్రం కలను కాక. కొంతమంది తెలివి, వాళ్ళు చేసేది పాపని ఒప్పుకోరు, వాళ్ళు చేసేది తప్పని ఒప్పుకోరు, సమర్థిస్తారు. ఏం చేస్తారు? సమర్థిస్తారు. మామూలు సందర్భం కాదు. వాంబో ఏం చేసిన తప్పని చేసి ఏం చేసి తప్పు కూడా అవతలోని నేను ఎప్పుడు చేసినా నువ్వే మాట్లాడినా. స్తోత్రం కలను కాక. పాస్టర్ గారు ప్రార్థన, ఒక నిమిషం ఆగ్రహం, ఆయన నువ్వు పెద్ద క్వశ్చన్ వేసినారా, ప్రార్థన చేసి వస్తారా అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడట. ఏం చేస్తున్నాడట? ప్రార్థన చేస్తా ఉంటే ఆ పాస్టర్ గారికి జిల్లెడు చెట్టు కనబడుతుందట. ఏం కనబడుతుంది? జిల్లెడు చెట్టు. ఇక దేవుడు ఏమి ఇచ్చాడు? లైటు, ఒక ఐడియా ఇచ్చాడు. పోయాడట, ఒరే జాంకాయ చెట్టు చేసింది ఎవర్రా? దేవుడే. ఓకే. యాపిల్ చెట్టు చేసింది ఎవర్రా? దేవుడే. ఏడు చెట్టు చేసింది ఎవర్రా? కళ్ళు చెట్టు. ఏ చెట్టు అది? ఎవర్రా చేసింది? దేవుడే. మరి జిల్లెడు చెట్టు ఎవర్రా చేసింది అన్నట్టు. ఆ తాగుబోతున్నాడంట, దేవుడే అండి అన్నాడట. నువ్వు తాటి చెట్లో నుండి వస్తున్న తాటి కళ్ళు తాగుతున్నావు కదా, చెట్టు కూడా ఎవరు చేశారు? జిల్లెడు చెట్టు ఎవరు చేశారు? ఇప్పుడు దాంట్లో వచ్చేది కూడా నువ్వు తాగాలి దా అని చెప్పి పట్టుకొని పోయాడట. అది తాగితే ఏమైంది? చచ్చిపోతాడు. అది చేసింది ఎవరు? దేవుడేగా. ఇప్పుడు ఏమైంది సమాధానం? దేవుడు కొన్ని మంచి చెడులను, ఏది మంచో ఏది చెడో ఈ లోకంలో అంత మంచి ఏది లేదు. అందుకే ప్రతి ఆదివారం ఇలాంటి కూడికల ద్వారా దేవుడు ఎటు వెళ్ళాలో, ఎలా ప్రయాణించాలో, ఎలా బ్రతకాలో దేవుడు సేవకుడి ద్వారా మనతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని ఉంటాయి ఈ లోకంలో, పరిశుద్ధంగా బ్రతికితే నీకు దేవుడు నీతి కిరీటాన్ని ఇస్తాడు. ఏం కాదులే అని గుడ్డెత్తి సేనులో పోయినాం అనుకో, పరలోకంలో కనీసం కాలు పెట్టడానికి స్థలం కూడా ఉండదు. ఆమేన్. కొంతమంది వంకర త్రోవ నడుస్తారు. ఎంత చెప్పి చూడు అదే బుద్ధి. ఏం బుద్ధి అది? పంది బుద్ధి. ఏం బుద్ధి చెప్పరా? పంది బుద్ధి. వాళ్ళకి ఎంత చెప్పి చూడండి, మరలా ఏం కావాలి వీళ్ళకి? పరలోకం కావాలి. ఏం కావాలి వీళ్ళకి? ఇంటి పక్కన ఆమెను తిట్టి ఆరబోసి ఆమెను అనరాని మాట్లాడి మళ్ళీ ఆదివారానికి వచ్చి స్తోత్రం ఏమంటుందమ్మా? భర్తను తిట్టి పిల్లలు తిట్టి ఇంటికి వచ్చి మందిరానికి వచ్చి అయ్యారు వందనాలు అయ్యారు. నేను అంటాను కదా, నీవు ఇంట్లో లేదా సమాజంలో నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకోగలిగిన దానివైతే, వాడవైతే నిన్ను బట్టి నా ప్రభు సంతోషిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడు కనపరుద్దాం. హల్లెలూయా. ఆయనకి కావలసింది మాటలు చెప్పేవారు కాదు. ఆయనకు కావలసింది ఏదో మంచిగా వైట్ అండ్ వైట్ వేసుకొని మందిరానికి బైబిల్ పట్టుకొని వచ్చేవాళ్ళు కాదు. సోమవారం నుంచి శనివారం దాకా లోకంలో కలిసిపోయి తిరిగిపోయి మళ్ళీ ఆదివారం రాగానే మంచిగా వచ్చేవాళ్ళు కాదు. ఆయనకు కావాల్సింది, ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎలా అంటారు తెలుసా? ఆయన కొరకు బ్రతికేవారు ఆయనకు కావాలి. ఆమేన్. పందుల్లాగా ఉండొద్దు మనం. ఎలాగా ఉండొద్దు? పందుల్లాగా ఉండొద్దు. ఆమేన్. మనం ఎలా ఉండాలంటే యేసయ్యను ధరించుకున్న వారిగా మారిపోవాలి. ఇంతకుముందు పందిలాగా ఉన్నావేమో, కానీ యేసుని నమ్మిన నీవు ఇప్పుడు ఆయన వంటి వానిగా నువ్వు మారిపోవాలి. ఆమెను చెప్పండి గట్టిగా. అయితే ఆ వ్యక్తిలో ఉన్న దురాత్మలో అతను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాయి? పందుల గుంపులోకి వెళ్ళిపోయాయి. కొంతమంది పంది మాంసం తింటారు. ఏ మాంసం? అవి తినకూడదమ్మా తెల్ల. ఉన్నారా ఎవరైనా? మార్చుకోండి, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బైబిల్లో ఉంది పంది మాంసం ఎందుకు తినకూడదు? అవి దయ్యాల కంటే చాలా ఇష్టం. అవి ముద్దు బొమ్మలు దాయి వాటికి, దయ్యాలకి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే అతనిలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయిందో అతడు ప్రవక్తన మారిపోయిందట. అతడు ఆ దురాత్మ నుండి విడుదల పొందిన తర్వాత ఎవరిని చూశాడో తెలుసా? నజరేయుడైన యేసుని చూశాడు. ఆమేన్. ఆయనలో ఉన్న కనికరాన్ని చూశాడు, ఆయనలో ఉన్న ప్రేమను చూశాడు. ఆమేన్, హల్లెలూయా. అతడు వీధిలో తిరుగుతున్నప్పుడు, సమాధి మధ్య తిరుగుతున్నప్పుడు అతన్ని చాలామంది వచ్చి ఆపుదామని చూసిన ఆగలే.
తనకు తాను గాయపరుచుకున్నాడు. అలాంటి వ్యక్తి యేసుతో ఉన్నాడని చూసిన ప్రజలు ఆశ్చర్యపడుతున్నారు. ఆమేన్. యేసుతో ఉన్నవారు వారి జీవితాలలో మార్పు ఉంటుంది. ఆమేన్. యేసును కలిగిన వారు ఒక ప్రత్యేకంగా కనబడతారు. ఆమేన్. ఆ వ్యక్తి అట ఎప్పుడైతే దురాత్మ కట్ల నుంచి విడుదల పొందాడో యేసు ప్రభుతో ఊళ్ళోకి వస్తున్నాడట. వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపడి, రే సమాధులు తిరిగేవాడు ఈడేనా? రే ఈడేనా వాడు? ఆడనీడు? అవును. ఎవరు నేను ఇలా మార్చింది? యేసయ్య నన్ను మార్చాడు. రాత్రి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా, ఏ బంధకాల మధ్య ఉన్నా, ఏ పోరాటాల మధ్య ఉన్నా, ఎన్ని దురాత్మలు బట్టి బాధపడుతున్నా, ఆరోగ్యం లేని పరిస్థితుల్లో ఉన్నా, నీ పరిస్థితిని మార్చగలిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆయనే మేము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఈరోజు నీకు విడుదల ఇవ్వటానికి, ఈ రాత్రి నీ కుటుంబంలో సమాధానం ఇవ్వటానికి, ఈ రాత్రి దురాత్మ కట్ల నుంచి నిన్ను విడిపించటానికి ఆనాడు గెరాసీల పట్టణంలో అడుగుపెట్టిన దేవుడు ఈ రాత్రి ఈ పాలడు అడుగు పెట్టాడు. నీ చరిత్రను మార్చబోతున్నాడు, నీ పిల్లల స్థితిని మార్చబోతున్నాడు, నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు. ఇంతకు ముందులా కాదు, ఈ రాత్రి నుంచి నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తిగా యేసును వెంబడించబోతున్నా. చెప్పండి గట్టిగా ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎలా ఉండబోతున్నామో తెలుసా? ఎలా ఉండబోతున్నామో తెలుసా? ఎలా ప్రభుతో సాగుతున్నామో తెలుసా? ఈ రాత్రి నుండి అందరూ కూడా చెప్పవలసిన మాట ఏంటి తెలుసా? నిసాగేద యేసునితో నా జీవిత కాలమంతా, నిసాగేద యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా, యేసుతో గడిపేదా. చప్పట్లు కొట్టాలి. యేసుతో గడిపేదా, పరమున చేరగనే వెళ్ళేదా, ఆనోకు వల్లే సాగేదా, కొట్టాలి. ఆమేన్. నా జీవిత తల్లి మరచిన, తండ్రి విడచిన, తల్లి మరచిన, తండ్రి విడచిన, బంధువులే నన్ను, ఆమేన్, బంధువులే నన్ను బలవంతునితో సాగేదా, నీ సాగేదా యేసునితో నా జీవిత, ఆమేన్, స్తోత్రం. నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. హల్లెలూయా. విడిపించబడిన మనము ఎలా ఉండాలమ్మా? యేసుతోనే సాగాలి. ఆ యవనస్తుడు పాడుతున్నాడు, నేను సాగేదా సునీత్. ఎంతకాలం? నా జీవిత కాల. తల్లి మరిచింది, తండ్రి విడిచాడు, బంధువులు విడిచారు, కానీ ఎవరు విడిచిపెట్టలేదు? యేసయ్య విడిచిపెట్టలేదు. నిన్ను విడిచిపెట్టడు ఆయన. నిన్ను విడవడు, ఎడబాయుడు, నీకు తోడై ఉన్న దేవుడు, భయాలన్నిటి నుంచి విడిపించి తన రక్షను చూపించే దేవుడు, నిన్ను మనిషిగా మార్చి. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఈ రోజుల్లో మనుషుల్లా కనబడుతున్నాయి కానీ మృగాలు ఎలాగున్నారమ్మా? మృగాల్లాగా ఉన్నారు. స్తోత్రం గాక. ఎన్నో భయంకరమైన వార్తలు, నమ్మే పరిస్థితి లే మనుషుల్ని. హల్లెలూయా. మనిషిగా బ్రతికితే, మనిషి యేసుని ఆశ్రయిస్తే నిజమైన ఉజ్జీవం, నిజమైన మార్పు మన నుండి ప్రారంభించబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడి రాత్రి మీ కట్టి కృపను అనుగ్రహించును గాక.
నిశ్చయంగా యేసుతో నడిచే భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. ఎన్ని రోజులు ఏ కట్ల చేత, ఏ మాంత్రిక దురాత్మ శక్తుల చేత ఉన్నారో, ఏ దయ్యపు శక్తులు పట్టి పీడించబడుతున్నారో, ఈ రాత్రి యేసు వచ్చాడు కనుక నా ప్రభు మీలో ఉన్న ప్రతి దురాత్మను వెళ్ళగొట్టి ప్రతి క్రియను లయపరిచి ఆయనతో మిమ్మల్ని తీసుకొని వెళ్ళి ఆయన రాజ్యంలో మిమ్మల్ని కూర్చొండబెట్టే భాగ్యం దేవుడి రాత్రి మనకి ఇచ్చునుగాక. హల్లెలూయా. అతను మారిన తర్వాత ఊరంతా సాక్ష్యం చెప్తుంది. ఆ వ్యక్తిని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడ్డారు. మరి నేను చూసి ఆశ్చర్యపడుతున్నారా? భలే చెప్తున్నారే గారు. నన్ను చూస్తే మా ఆయన ఆశ్చర్యపడ్డా. చెప్పరే, రాత్రి తీర్మానం కాదు, మన తీర్మానం ఏంటంటే యేసేలాగా మారిపోవాలి. మనం విడుదల పొందిన వారిగా మారిపోవాలి. విడుదల పొందిన మనము యేసుతో సాగిపోవాలి. అతడు మరలా ఎన్నడూ కూడా సమాధులు తిరిగినట్టుగా కనిపించలేదు, వీధుల్లో తిరిగినట్టుగా కనిపించలేదు. ఎందుకు కనిపించలేదు తెలుసా? అతను ఎవరితో నడిచాడు? యేసయ్యతో నడిచాడు. ఆమేన్. ఇప్పుడు అందరు మోకాళ్ళ మీదకి వద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభా, నేను కూడా ఏ బలహీనతతో ఉన్నానో, ఏ దురాత్మ శక్తులు బట్టి పీడించబడుతున్నానో నాకు అర్థం కావట్లేదయ్యా. కానీ నాలో ఉన్న ప్రతిది కూడా నువ్వు గమనించగలిగిన దేవుడు. నన్ను సరిచేయి స్వామి, నన్ను విడిపించు స్వామి, నీ ఆత్మతో నింపు స్వామి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరూ ప్రార్థించాలి. అయ్యా, నన్ను విడిపించావు, ఈ రాత్రి నాకు విడుదల ఇచ్చావు. అందరం అడుగుదామా? నోరు తెరవాలి బిడ్డ, నోరు తెరు బిడ్డ. గెరాసీలో ప్రాంతంలో అడుగుపెట్టిన నా దేవుడి రాత్రి పాలడులో అడుగుపెట్టాడు. నువ్వు ఎంత భయంకరమైన పాపివైనా, ఏ రోగముతో ఉన్నా, ఈ రాత్రి అడుగు పెట్టిన దేవునికి నీవు నీ హృదయంలో స్థానం ఇస్తే నిశ్చయముగా దేవుడు నిన్ను విడిపించి గొప్ప చేయబోతున్నాడు. నిశ్చయముగా నా దేవుడి రాత్రి నీకు విడుదల ఇవ్వబోతున్నాడు. నిశ్చయముగా ఈ రాత్రి నా ప్రభు నీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఉన్న పాటున యేసయ్యాని కేకవేయి, ఉన్న పాటున మోకరించు, ఉన్న పాటున ప్రభువా అని కేక వేస్తే నా ప్రభు ఈ రాత్రే నీ భర్తను మార్చగలడు. ఈ రాత్రే నీ పిల్లలకు కలిగిన అనారోగ్యాన్ని తొలగించగలడు. నీ ఇంటిలో కలుగుతున్న ప్రతి ఆ దురాత్మ క్రియలను లయపరచగలడు ఆయన. కనుక ప్రార్థన చేద్దాం. మన మధ్య ఉన్న అగుల గారు ప్రార్థిస్తుండగా ప్రార్థనలోకి అభివిద్దాం. స్తోత్రం. పరిశుద్ధుడా మీకే వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లించుకొచ్చున్నాము తండ్రి. ఈ యొక్క సాయంకాల సమయములో తండ్రి, మీరు అద్భుతమైన రీతిగా తండ్రి నీ వాక్కు చేత తండ్రి ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కూడికను తండ్రి అయ్యా, మీరు మాట్లాడిన యొక్క మాటలను బట్టి తండ్రి కూడి వచ్చిన యొక్క కుటుంబాలందరినీ తండ్రి పేరున మీరు దీవించమని ఆశీర్వదించమని కోరుచున్నాము తండ్రి. నీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. అయ్యా, ఈ యొక్క దినమున తండ్రి మరి ఎవరైతే ఏ ఆలోచనతో వచ్చారో మాకు తెలియదు కానీ తండ్రి అయ్యా, వారి హృదయ వాంఛలు ఎరిగిన దేవుడువు కాబట్టి తండ్రి అయ్యా, నీ యొక్క సమక్షంలో నీ ఆధీనములో తండ్రి వారి యొక్క చిన్నిపాటి మొరను మీరు ఆలకించి వారి యొక్క హృదయ వాంఛలు ఎరిగిన దేవుడువు కాబట్టి ప్రతి ఒక్కరిని పేరున మీరు దీవించండి, ఆశీర్వదించమని కోరుచున్నాము తండ్రి. అయ్యా, మార్కు సువార్త ప్రకారంగా తండ్రి మీరు ఆ యొక్క వాక్యము లేఖనమును బట్టి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా మీకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లించుకొచ్చున్నాము తండ్రి. అయ్యా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని తండ్రి వారి కుటుంబంలో తండ్రి అద్భుతమైన కార్యములు మీరు చేయమని కోరుచున్నాము తండ్రి. నీ కృపలో భద్రపరచుకోండి తండ్రి. యా, నీ దాసుని వాడిన విధానాన్ని బట్టి తండ్రి, నీ దాసుడితో మాట్లాడిన పరిశుద్ధాత్మ శక్తితో తండ్రి ఈ వాక్యము లేఖనమును బట్టి తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతాలు జరిగేటట్లుగా నీ యొక్క కృపను వారిపై కుమ్మరించమని కోరుచున్నాము తండ్రి. నీ ఆధీనములో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాము తండ్రి. అయ్యా, తిరిగి వారి గృహములకు వెళ్తుండగా తండ్రి నీ యొక్క కాపుదల వారికి ఉంచండి తండ్రి. అయ్యా, వారు అనుకునే రీతిగా తండ్రి మన ఈరోజు ఏ విధముగా తండ్రి ఆ యొక్క విషయంలో అనుకున్నారో ఆ యొక్క విషయంలో వారి యొక్క జీవితంలో జరిగేటట్లుగా కూడా మీరు ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద విషయంలో తండ్రి ప్రతి ఒక్క కుటుంబములు పేరున దీవెనకరంగా సహాయము చేయమని కోరుచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరిని దీవించండి తండ్రి, ప్రతి ఒక్కరిని పేరున ఆస్వాదించమని కోరుచున్నాము. అయ్యా, నీ యొక్క బలమైన
అభిషేకమును ప్రతి ఒక్కరిపై తండ్రి మీరు కుమరించి ఆశీర్వదించమని కోరుచున్నాము తండ్రి. నీ కృపలో భద్రపరుచుకొని, అలాగే తండ్రి కూడి వచ్చిన అందరి విషయంలో తండ్రి అయ్యా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో తండ్రి మళ్ళీ కార్యక్రమం ముగించుకున్న తర్వాత తండ్రి మళ్ళీ భోజన కార్యక్రమం కూడా తండ్రి దీవించండి, ఆస్వాదించమని కోరుచున్నాము తండ్రి. నీ కృపలో భద్రపరుచుకుని తండ్రి దైవదాసుల కుటుంబాన్ని కూడా దీవించండి, ఆస్వాదించమని కోరుచున్నాము తండ్రి. అయ్యా మళ్ళీ తిరిగి ప్రతి నెల ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద కోరికను తండ్రి నీ యొక్క ఆధీనంలో నీ యొక్క కృపలో అడుగుతూ ప్రతి ఒక్క నెలలో మొదటి శుక్రవారం జరిపించేటట్లుగా నీ యొక్క శక్తిని మాకు దయచేయమని కోరుచున్నాము తండ్రి. నీ కృపను మాకు దయచేయమని కోరుచున్నాము తండ్రి. అయ్యా ప్రతి నెల ఈ యొక్క స్థలములో మేము నిర్ణయం తీసుకోవాలి అయ్యా. ప్రతి నెల తండ్రి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నీ సన్నిధానంలో పెట్టాలని ఆశపడుచున్నాము తండ్రి. అలాగే తండ్రి నీ కృపలో భద్రపరుచుకొని ప్రతి ఒక్కరిని దీవించమని ఈ యొక్క చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తు నామములో వేడుకుంటూ సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేస్తుంటే దేవుని చిత్తం లేకపోతే ఇక్కడ ప్రార్థన జరగదు. ఇది నేను మర్చిపోయిన అసలు నాకు 2-3 సంవత్సరాల క్రితమే కళ వచ్చింది. ఏంటంటే ఒక యవ్వనస్తుడు మేము మా కుటుంబము ఇట్లా మైక్ సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఇదేమో సీతానగరము పాలడుగు. నేను ఎవరికి చెప్పుకోలే ఈ సాక్ష్యం, ఇంకా మా హస్బెండ్ కూడా చెప్పుకోలే నేను. అయితే అయ్యగారు కూడా ఇంతవరకు నేను షేర్ చేయలేదు అసలు ఈ సాక్ష్యాన్ని. అయితే అందరం కలిసి ఆరాధిస్తున్నాము, స్తుతిస్తున్నాము. ఇంత సౌండ్ సిస్టము ఇదేంది నాకు, నేను పాలడుగు ఆ ప్లేస్లో వచ్చింది ఏంది ఫస్ట్ అనుకున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఒక 1 వీక్ 3 వీక్స్ తర్వాత మళ్ళీ పాలడుగులో వచ్చింది, పాలడుగులో జరిగినట్టు. ఇదేమో సీతానగరము, పాలడుగు అంటే కొంచెం పక్కన ఇదే మొత్తం పాలడుగు సీతానగరం అంటే. మళ్ళీ పాలడుగులో వచ్చింది, పాలడుగులో కూడా జరుగుతున్నట్టు. ఇట్లనే సేమ్ ఆరాధన, సౌండ్ సిస్టమ్స్ అన్నీ యవనస్తుడు అట్లా వచ్చింది కళ. వచ్చినప్పుడు నేను అనుకున్నాను అసలు మేము ఇక్కడికి వస్తామని అనుకోలేదు. మరి ఈ కళ ఎందుకు వచ్చిందని అప్పుడు అనుకున్నాను. అంటే ఏదో జరుగుతుంది అని ఆ కళ మరి గుర్తుండిందంటే అది దేవుని చిత్తం. ఈరోజు జరిగిందంటే ఆ కళ నెరవేరిందని నేను అనుకుంటున్నాను. దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఏంటంటే నిజంగా దేవుని చిత్తం మరి అప్పుడే చూపించిందంటే మేము అసలు ఆ పాడుగులో ఎందుకు వెళ్తాము, అసలు అక్కడ ఎందుకు అట్లా జరుగుతుంది ఆరాధనించడానికి మా ఆలోచన కూడా లేదు. ఈ ప్రాంతానికి వస్తామని ఆలోచన లేదు. హైదరాబాద్లోనే ఉంటాం కదా, పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే. ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు ఈ ప్రాంతంలో. మరి అనుకున్నప్పుడు వచ్చినప్పుడు మేము ముందుగానే ఇంకా అది నేను దాన్ని మర్చిపోయినా, ఎందుకు అవుతుందిలే అట్లా. నేను ఊహించుకున్నాక అసలు నేను ఊహించుకునే కల కదా, అంటే దేవుడే అది దర్శించినని చూపించినని నాకు అర్థమైంది. ఇప్పుడు నిజంగా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవుని చిత్తం ఒక యవ్వనస్తుడు ఈ ప్రాంతంలో వాడబడాలని అనేదే దేవుని ఉద్దేశం, ఆయన చిత్తమై ఉన్నది. అందుని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే మేము హైదరాబాద్ నుంచి రాకముందు ప్రార్థన చేసుకున్నాం. మాకు తెలియదు అసలు, ఇక్కడ పరిచయం లేదు, మేము అంతా అక్కడే కదా. అసలు మాకు స్నేహితులు లేరు, ఇక్కడ ఎవరు మాట్లాడేవారు లేరు. మామయ్య పెద్ద మామయ్య ఒకరు ఉంటారు. మేము ఎప్పుడో ఒకసారి అమ్మమ్మ ఉన్నప్పుడు వచ్చి వెళ్ళే వాళ్ళము. కానీ మా హస్బెండ్కి అయితే ఇంకా అసలుకి ఆయనకి తెలియదు, మా పిల్లలకి తెలియదు అసలు. వాళ్ళు ఈ కల్చర్ ఎట్లా అలవాటు చేసుకుంటారో తెలియదు. కానీ దేవుని కృపను బట్టి మేము ప్రార్థన చేసుకున్న ముందు మంచి సంఘాన్ని, ఆత్మీయ సంఘాన్ని, ఆత్మీయ నాయకుడిని మాకు దయచేయమని ప్రార్థించుకొని వచ్చినప్పుడు నిజంగా మేము వచ్చిన ఒక 1 వీక్లోపే మనకి సండే అంటే చర్చికి వెళ్ళాలి. ఆ సండే లేపే దేవుడు మరి ఒక ఆత్మీయ నాయకుడిని చూపించి మాకు మా ఆత్మీయ జీవితంలో మమ్మల్ని వర్ధిల్లింప చేస్తున్నందుకు, ఆత్మలో ఎదిగింప చేస్తున్నందుకు దైవజనుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే మాకు స్నేహితులుగా, మా తమ్ముడుగా, నన్ను నడిపించే, మా కుటుంబాన్ని నడిపించే నాయకుడిగా, మా కోసం ప్రార్థించే తండ్రిగా, మమ్మల్ని గద్దించే, ఏమైనా తప్పు చేస్తే గద్దించంటే ఇప్పుడు వాక్యం ద్వారా అందరితో మాట్లాడారు కదా, అది ఒక్కొక్కరికైనా తగులుతుంది. అది మాకు తగులుతుంది, మా హృదయాలు మారుతున్నాయి. మేము ఈ తప్పులు చేస్తున్నాం, మీ ఏదైనా ఒక మిస్టేక్ ఉంటుంది కంపల్సరీ. దేవుడు మాట్లాడుతున్నాడు అనేది గద్దింపు అనేది మాకు తగులుతుంది. మేము దాన్ని సరి చేసుకోగలుగుతున్నాం. ఎందుకంటే గద్దించే వాళ్ళ నాయకులు ఉండాలి. మన మిస్టేక్స్ ఏందో మనకు తెలియదు, ఒకళ్ళు చెబితేనే తెలుస్తుంది. అది దేవుని ఆత్మ ద్వారానే అది జరుగుతుంది. మనం అన్ని వాక్యంలో ఉన్నది చెప్పుకుంటే వెళ్తే మనలో మిస్టేక్స్ తెలియదు, అంతా మంచిగానే ఉన్నాం అనుకుంటాము. అసలు ఈ దినాన దేవుడు మరి ఇంత మంచి నాయకుల్ని ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను.
మీరు వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఇంకా ఇంకా అయితే ఇంకా నాకంటే అలవాటు ఉంది ఊరు కల్చరు, ఎందుకంటే నేను మా అమ్మమ్మల దగ్గరనే పెరిగాను. కొంచెం చిన్నప్పుడు అంటే నాకు అలవాటు ఉంది, కానీ మా హస్బెండ్కి అలవాటు లేదు. నాకు కూడా తను సహకారం చేసి తను కూడా వచ్చినందుకు మరి నిజంగా దేవుని మరి సహవాసంలో మేము ఎదుగుతున్నాం. అందుని బట్టి కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. కుమారులు కూడా వాళ్ళు కూడా మరి పిల్లలు కూడా అర్థం చేసుకొని వాళ్ళు కూడా చిన్నప్పుడు వాళ్ళు అంతా హైదరాబాద్లో మంచిగా గారాబంగా పెరిగిన వారు అందరితోనూ, కానీ వాళ్ళు కూడా అందరినీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చారు. వాళ్ళు కూడా దేవునిలో ఎదిగింప చేస్తున్నందుకు, ప్రతి బంధకాల నుంచి దేవుడు మళ్ళీ విడిపిస్తున్నందుకు కూడా దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇక్కడ మీరందరూ కూడా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే ప్రతి నెల మొదటి వారం ఇక్కడ కూడిక జరుగుతుంది. ఇది శుక్రవారం రోజు అందరు రావాల్సిందిగా కోరుకుంటున్నాను. కంపల్సరీ రండి, దీవెనలు పొందండి, కుటుంబంగా వచ్చి ఆశీర్వాదం పొందుకోవాలి. ఎందుకంటే ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక కాబట్టి ప్రతి ఒక్క కుటుంబాలు ఆశీర్వదింపబడతాయి. మా కుటుంబంతో సహా మరి అయ్యగారి కుటుంబంతో సహా ఈ కుటుంబాలు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా దీవించబడతాయి. ఇది ఎందుకంటే దేవుని చిత్తమై ఉంది కాబట్టి ఈ కూడికను ఇంతగా జరిగిస్తున్నాడు. నేను అసలు ఊహించలేదు ఈ కళ నెరవేరుతుందంటే నిజంగా దేవుని చిత్తమే, దేవుని ఉద్దేశమే కాబట్టి ఇది జరిగిస్తున్నాడు. అందుకని బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. హల్లెలూయా.